హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ భవ్య. ఈ రోజు ముఖ్యాంశాలు. మరి ఇన్ని సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ లో ఉండి ఎన్నో గ్రామానికి తర్వాత కార్పొరేటర్కు ఎన్నో రకాలుగా మీరు సేవలు అందించినప్పటికీ కూడా మీకు టికెట్ రాకపోవడం కారణం ఏంటి? మేము బీఆర్ఎస్ పార్టీలో 20 ఏళ్ళ నుంచి పనిచేసినామండి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారితో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం 2009లో ఎమ్మెల్యే ఎలక్షన్ పనిచేసినాం. 2014లో అదేవిధంగా తను 2011లో బీఆర్ఎస్ పార్టీకి పోతే తనతో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయినాం. 2014 ఎలక్షన్లో పనిచేసిన, 2019 ఎలక్షన్లో పనిచేసిన, 2023 ఎలక్షన్లో పనిచేసినప్పటికీ మాకు 2020లో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి అప్పుడు డివిజన్ నెంబర్ 1 ఉండే, దాంట్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి 290 ఓట్లతో ఓడిపోయినండి. అయినా కానీ ఓడిపోయినా కానీ ఎన్నడైనా నేను కన్ను వెళ్ళే పక్కన జరగలే. డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కటి నా వరకు నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కటి చేసి పెట్టిన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చేసిన, ప్రజలకు చేసిన, నా దృష్టికి ఏమైనా సమస్యలు వస్తే వాటిని తీర్చడానికి ప్రయత్నించిన. ఈరోజు నాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తున్నా అని చెప్పి నేను దానికన్నా ముందు రిజర్వేషన్ జరిగినప్పుడు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయినా, నామినేషన్ వేసినప్పుడు అని చెప్పిన, నామినేషన్ వేసినప్పుడు సాగర్ అని చెప్పిన ఎమ్మెల్యే గారు. దాని తర్వాత విత్డ్రా టైంకి ఏం జరిగింది అనేది మళ్ళా ముందు రోజు కూడా ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, సాగర్ నీకు తప్పకుండా టికెట్ ఇస్తున్నా, దీంట్లో మార్పు లేదు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నమ్మకం ఉంది కదా, ఉన్నదన్నా అట్లా ఎందుకంటారు, మీరేగా ఏదన్నా అని పెద్ద దిక్కు మాకు మొదటి నుంచి ముందే నమ్మకం ఉన్నాగా అన్న అని చెప్పిన. తర్వాత తెల్లారి పార్టీ నుంచి వెళ్ళి ఇన్ఛార్జ్ అని సత్యనేని మాధవ్ కూడా ఫోన్ చేశారు, టికెట్ మీకు కన్ఫర్మ్ అయింది, మీరు మెటీరియల్ ఇట్లా తయారు చేసుకోండి, తప్పకుండా మీకు ఇన్ఛార్జ్ నేనే అని అన్నారు. మేము 12 గంటల దాకా వెయిట్ చేసినాం. 12:30 తర్వాత మాకు చిన్న సమాచారం వచ్చింది, టికెట్ వేరే వాళ్ళకి ఇస్తారని. 1 o'clock ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు స్పందించలేదు. స్పందించి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టారు. స్విచ్ ఆఫ్ పెట్టినాక మేము ఇంటికి పోతే గేటు తాళం ఉన్నది, మేమేం చేయాలో ఏం అర్థం కాకుండా మాకు ఏంటంటే ఆల్రెడీ వేరే వాళ్ళ పేరున బీఫామ్ సబ్మిట్ చేసినామని తెలిసిపోయింది. ఇక సరే అని వెళ్ళేసి వచ్చినామండి. సరే అని మేము ఏం చేసాం, నేను 2వ డివిజన్ తరఫున బ్యాట్ గుర్తు నుంచి పోటీ చేస్తున్నాను, ఇండిపెండెంట్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా. దయచేసి మా డివిజన్ ప్రజలకు ఒకటే తెలియజేసేది, నేను డివిజన్ ప్రజలకు ఎప్పుడు 5 ఏళ్ళు మీకు అందుబాటులో ఉన్నా, మళ్ళీ కూడా మీకు అందుబాటులో ఉంటా. దయచేసి బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. మేము గెలిచిన తర్వాత ఏ పార్టీ వాళ్ళని ఆహ్వానించి మేము గెలిచినట్టుంటే మీ యొక్క అభిప్రాయం చెప్పండి. మా డివిజన్ ప్రజలకు ఒకటే చెప్తానండి, నాది బ్యాట్ గుర్తు అండి. బ్యాట్ గుర్తు బ్యాలెట్ లో 6వ నెంబర్ సింబల్. దయచేసి నన్ను ఆశీర్వదించి కొంచెం అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని ప్రజలకు మనవి చేస్తున్నా, అక్క చెల్లెలకు, అన్నలకు. నేను నన్ను ఆశీర్వదించాక ఒకవేళ గెలిచినా కూడా నేను బీఆర్ఎస్ పార్టీకి మాత్రం పోనండి. బీఆర్ఎస్ పార్టీ తోటి మాకు తెగలింపులు అయిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీకి పోయే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ తోటి మాకు సంబంధమే లేదండి. దయచేసి మళ్ళీ చెప్తున్న ప్రజలారా, ఆలోచించి ఆగం కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీకు అందుబాటులో ఉండే మనుషులన్నీ ఎన్నుకోండి. మీకు ఎప్పుడు వెళ్ళగలి ఉండాలని చూసుకోండి. డబ్బుల సంచులు పట్టుకొని వస్తారు, వాటితోటి ప్రలోభాలు కాకుండా అండి. దయచేసి దండం పెట్టి చెప్తాను అందరికీ, మాది బ్యాట్ గుర్తండి. బ్యాలెట్ పేపర్లో 6వ నెంబర్ సింబల్. తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ దయచేసి దండం పెట్టి చెప్తున్నా. బ్యాట్ గుర్తు మాది, బ్యాట్ గుర్తుకు ఓటేయండి, బ్యాట్ గుర్తుకు. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సాగర్ గారు. Once a spy, always a spy.